ఏ పరిస్థితుల్లో ఈ విధానాన్ని, ఈ మావిగన్ అనేటువంటి పద్ధతిని తీసుకొచ్చారో మీ అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రాజధాని లేకోకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తెలియక చేస్తున్నాడో, మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్థం కాదు. ఒక సాధ్యం కానటువంటి ప్రపోజల్ని పెట్టి లాగుతానే ఉన్నాడు, అంతులేని కథలాగా పెట్టి మభ్యపెడుతున్నాడు రాష్ట్ర ప్రజానీకాన్ని. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అమరావతి అనేది సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ముందు 50,000 అన్నాడు ఎకరాలు, ఇప్పుడు 1,00,000 ఎకరాలు అంటున్నాడు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం తన బినామీలని, తన బంధువుల్ని కోటీశ్వరుని చేసేటటువంటి కార్యక్రమంలో అమరావతిని ఉపయోగిస్తున్నారు తప్ప అమరావతిని అభివృద్ధి చేసి, రాజధానిగా చేసి, గ్రోత్ ఇంజన్గా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఏ క్షణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూర్తి చేయలేరని ఏదైతే చెప్పారో, ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రెస్ మీట్ని పూర్తిగా పరిశీలించండి. చంద్రబాబు నాయుడు గారి పరిశీలనలో ఆయన కూడా అదే ఒప్పుకున్నాడు స్పష్టంగా. 2028-29కి రాజధాని పూర్తి కాదు అమరావతి. ఇంతకు ముందు కూడా పూర్తి కాలేదు, 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా పూర్తి కాలేదు, అన్ని తాత్కాలికం చేశాడు. ఈ 2028-29కి కూడా ఆ 7 బిల్డింగులు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఆయన మొత్తం సారాంశం మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా పరిశీలించండి. మొత్తం ఆయన క్షుణ్ణంగా ఆయన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే 28-29 సంవత్సరాలకు 7 బిల్డింగులు పూర్తి చేస్తాను చేయని కూడా స్పష్టంగా చెప్పలేదు. నవనగరాలు గాలిపోయాయి. కేవలం ఈ 7 బిల్డింగులు పూర్తి చేసి అది కూడా చేతులు దులుపుకోవాలనేటువంటి పద్ధతుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఒక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ని ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసే దశకి వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇప్పుడప్పుడు పూర్తి చేయలేడు అనేటువంటి అంశం చాలా స్పష్టంగా అందరికీ అర్థమైపోయినటువంటి అంశం. ఎందుకయ్యా అది పూర్తి చేయలేడంటే 2 లక్షల కోట్లు కావాలి. ఆయన చెప్పినటువంటి పద్ధతిని చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి 2 లక్షల కోట్లు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అసలు రాష్ట్రం చేయాల్సినటువంటి, ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులకి అసలు డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే 2 లక్షల కోట్లు పెట్టి అమరావతిని నిర్మిస్తాను అనేటువంటి మాట కేవలం బూటకమైన మాటగానే ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారు అది పూర్తి చేసే పరిస్థితుల్లో లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ఈ 7 బిల్డింగులు పూర్తి చేస్తాన్నాడు తప్ప తన కాలంలో మొత్తం రాజధానిని పూర్తి చేస్తానని మాత్రం చెప్పేటటువంటి ధైర్యం కానీ, సాహసం కానీ ఆయనే చెప్పే పరిస్థితుల్లో లేడు. అంటే ఏం చేస్తాడు ఆయన? అప్పులు తీసుకొస్తాడు, కాంట్రాక్టులు ఇస్తాడు, కమిషన్లు తీసుకుంటాడు, కోట్లు సంపాదిస్తాడు. ఇంతేగా, రాజధాని నిర్మాణం లేదుగా, ఇంకా అవదుగా. ఇంకా కేవలం తాత్కాలికంగా అప్పుడైతే 5 సంవత్సరాలు ఏం చేశాడో ఇవాళ కూడా 7 బిల్డింగులు కట్టేసి చేతులు దులుపుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆయనే కాదు, భగవంతుడు దిగొచ్చినా కూడా ఇది చేయలేదు. ఎందుకంటే అంత పెద్ద ప్లాన్ వేశాడు చంద్రబాబు నాయుడు గారు. 1,00,000 కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏమైద్దయ్యా? 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. నీళ్లు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు, ఇవి మాత్రమే ఏర్పడతాయి తప్ప 2 లక్షల కోట్లకి నగరం ఏర్పడదు. నగరం నిదానంగా ఏర్పడేటువంటి అవకాశం. నిదానంగా అంటే ఎప్పుడు దాకా నిదానంగా అంటే ఇక ఆయన ఉండడు, నేను ఉండడు, మీరు ఉండరు, అప్పుడు ఏర్పడిద్ది అనమాట ఆయన. అలాంటి బృహత్తరమైన పథకాన్ని వేసి దాన్ని సింగపూర్ అంటాడు, మలేషియా అంటాడు. ఇలాంటి మభ్యపెట్టే మాటలు అనేకం చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ ఒక పెద్ద చర్చలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని. ఏంటంటే అమరావతి మీద బిల్లు పాస్ చేశాడు. ఎక్కడ? మన అసెంబ్లీలో. కౌన్సిల్లో మళ్ళీ పెట్టలా, పార్లమెంట్లో పెట్టారు, చర్చ చేశారు, మన రాజ్యసభలో పెట్టబోతున్నారు. ఎందుకు ఈ చర్చ నాకు అర్థం కాలేదు.
ఎందుకు తీసుకొచ్చారు? మా మీద బురద చల్దామనే.